మమతా బెనర్జీ వేసిన ఎత్తుకి భారతీయ జనతా పార్టీ పై ఎత్తు వేయడంతో ఒక చోట సక్సెస్ అయింది. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఇప్పుడు అక్కడ విపరీతమైన ఎమోషన్ ఉంది. యాంటీ మమతా కాన్సెప్ట్ బాగా కనబడుతుంది. అట్లాంటి సందర్భంలో అదంతా పోగు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అతనికి ఉన్నటువంటి కొన్ని వీక్ పాయింట్స్ని బేస్ చేసుకుని అతన్ని అనర్హుణ్ణి చేయించే ప్రయత్నం చేసింది మమతా బెనర్జీ. దాంతో ఇక బీర్భూమ్ మొన్న సూరత్ లాగానే ఏకగ్రీవం అయిపోతుందేమో తృణమూల్ కాంగ్రెస్కి అనుకుంటే ముందు జాగ్రత్తగా బీజేపీ ఇంకొకళ్ళతో కూడా నామినేషన్ ఇచ్చింది. దాంతో కథ మారింది. బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నారు. సాంకేతిక కారణాలతో పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దేవాశీష్ దార్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్ని జిల్లా ఎన్నికల అధికారి తిరస్కరించారు. అయితే బీజేపీ మరో నేత దేప్తాను భట్టాచార్యతో గురువారమే నామినేషన్ వేయించింది. దార్ పోటీని తప్పుకోవడంతో భట్టాచార్య బీజేపీ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టారు. భట్టాచార్యకు పోటీగా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున శతాబ్ది రాయ్ చివరికి బరిలో నిలిచారు.